శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 5వ తేదీ అనగా గురువారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా ఈ రోజున మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క వార్త అందబోతోంది. ఆ వార్త ఏమిటి, ఏం జరగబోతుంది తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున చాలా వరకు కూడా మీ కళ్ళు చెమ్మగిల్లే సన్నివేశం చూడబోతున్నారు. ఈ యొక్క వార్త మధ్యాహ్నం వరకు చేరుకోబోతుంది మిమ్మల్ని. ఖచ్చితంగా ఈ వార్త విన్నప్పటి నుంచి కూడా మీ కళ్లకు ఉన్నటువంటి అపార్థాల దొంతరలు అన్ని కూడా వేడిపోతాయి. అంతా మంచిగా అనిపిస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ సంతోషం కోసం ఎంతో చేస్తారో, అందరితో కలగలసి ఉంటారు. మీరు ఈ రోజున ఎంతో విశ్రాంతి దక్కుతుంది. పని ఒత్తిడితో అలసిపోతున్న మీకు ఈ రోజున ఎంతో బాగుంటుంది. అయితే ఈ రాశి జాతకులు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోరండి. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా పెద్ద లక్ష్యాలకే పూనుకుంటారు. అలా అని దేవుని మీద భారం వేసేయరండి. వీరి యొక్క పట్టుదల ఎలా ఉంటుందంటే ప్రతిదీ భగీరథ ప్రయత్నం లాగానే ఉంటుంది. ఫలితం వచ్చే వరకు కష్టపడుతూ ఉంటారు. నిద్రాహారాలు మానేస్తుంటారు. అంతటి కృషి పట్టుదల ఈ రాశి జాతకుల యొక్క తత్వంగా చెప్పడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు గ్రహ పరిస్థితుల రీత్యా కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గురించి చెప్పాలి. ఈ రాశి జాతకులకు మనోచాంచల్యం ఎక్కువ. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తుంటారు. ఈ యొక్క తత్వం రీత్యానే లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి కాస్త ఆలస్యం అవుతుంది. అయితే ఎక్కడైతే పొరపాట్లు చేస్తున్నారు ఆ యొక్క పొరపాట్లను వీరు అస్సలు తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఈ రోజున ఆ యొక్క పొరపాట్ల గురించి అవగతం చేసుకుంటారు. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత మీకు అయితే ఫలితం దక్కబోతుంది. మీరు ఏది అనుకున్నా ఉద్యోగ ప్రాప్తి కోసం చేసే ప్రయత్నం కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కావచ్చు, వ్యాపారానికి సంబంధించి చేస్తున్న విస్తరణ కోసం కావచ్చు, నూతన ప్రయత్నం చేస్తున్న వ్యాపారం పెడదామని ఎన్నో రోజులుగా ఆలోచిస్తూ అడుగు ముందు వేయలేకపోతున్నా మీ యొక్క లక్ష్యం ఏమిటో ఆ యొక్క లక్ష్యం సాకారం దిశగా ఈ రోజున అడుగులు వేయబోతున్నారు. దానికి సంబంధించి ఒక శుభవార్త అయితే మీ చెవిన పడబోతుంది. ఎన్నో రోజులుగా నిద్రాహారాలు మానేసి ఒక దాని కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ యొక్క ప్రయత్నానికి తగ్గట్లుగా అడుగు ముందుకు వేయడానికి మానసికంగా ఏదో ఒక ఇబ్బంది మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. అయితే ఈ రోజున భగవంతుని అనుగ్రహంతో, భగవంతుని కృపా కటాక్షాలతో నూతన నిర్ణయం తీసుకుంటారు. మీకు ఉన్న అన్ని అడ్డంకులు, చికాకులు కూడా ఒక్కొక్కటిగా వీడిపోతాయి. మీ ప్రమేయం లేకుండానే చుట్టూ ఉన్న కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహకం కూడా మెండుగా మారబోతుంది. మిమ్మల్ని అస్సలు నమ్మని వారు, మీరంటే పడని వారు కూడా ఈ రోజున మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తేస్తారు. సన్మాన సత్కార్యాలు కూడా చేస్తారు. ఎందుకంటే మీ మీద వారికి ఈ రోజున అంతటి నమ్మకం, అంతటి గురి అనేది కుదరబోతూ ఉంది. మీ ఆలోచనలు బాగుంటాయి. మీరంటే అందరికీ ఆకర్షణీయంగా ఉంటారు. ఎందుకంటే మీ మాట చేత మీ యొక్క పని కూడా అలాగే ఉంటుంది. విమర్శకుల ప్రశంసలు సైతం ఈ రోజు పొందుకోబోతున్నారు. మధ్యాహ్నం 1 గంట దాటాక మీకు ఇటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఒక్కొక్కటిగా ఎన్నో రకాల అవకాశాలు వస్తాయి. ప్రతి చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే గనక మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్స్.